జై శ్రీరామ్. ఈరోజు మీకు డ్రెస్ ఆల్ట్రేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని డ్రెస్సులు చూస్తుంటే చాలా బాగుంటాయి, కానీ మన పిల్లలకు ఆ సైజ్ సరిపోదు. అయితే పెద్దగా అవుతాయి, లేకుంటే టైట్ అవుతాయి కదా. అలా తెచ్చుకున్న డ్రెస్సు దాన్ని ఎలా ఆల్ట్రేషన్ చేసుకోవాలి, మనకు కరెక్ట్గా ఈజీగా చేసుకోవడం ఎలా చూపెడుతున్నాను. చూసి నేర్చుకోండి, మీరు చేసుకోండి, మీ ఇంట్లో పిల్లలకి మీరు కుట్టుకోండి. ఈజీగా అర్థమయ్యేలా చేశాను అని అనుకుంటున్నాను. మీరు చూసి నాకు చెప్పండి. మీకు అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మన కొత్త తెచ్చినప్పుడు అంటే వాళ్ళు అందరికీ జనరల్ సైజ్ అని చేస్తారు. అప్పుడు భుజాలు, షోల్డర్ పడిపోతూ ఉంటాయి మన పిల్లలకి. అందుకని అది చేతులు విప్పేసి అక్కడి నుంచి అంటే 12.5 భుజాలు ఉండేటట్టు చూసుకొని ఆ మార్క్ చేసుకొని, నేను చూపెడుతున్నాను కదా, అలా మార్క్ చేసుకోండి. 5.5 వరకు ఇలా మార్క్ చేసుకొని అక్కడి వరకు కట్ చేయండి. మీకు ఏర్పడేలా అది పెన్తో పెట్టాను, కానీ కెమెరాకి మీకు అంత కనిపిస్తుందో లేదో చూసుకోండి. ఓకేనా? అలా చూసుకోండి. అలా చూసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. మీకు అందుబాటులో మంచి కలర్ చాక్ ఉంటే దాంతో చేసుకోండి, లేదా వేరే పెన్ తోటైనా కలర్ పెన్ తోటైనా చూసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన చేతులు అలా పెట్టి చూసుకోండి సరిపోతుందా లేదా. అంటే భుజంపై ఉన్న అక్కడ చిన్నగా ఒక మార్క్ పెట్టుకోండి. అంటే ఇంకా కటింగ్ అవ్వలేదు కదా, కటింగ్ అయిన తర్వాత చూద్దాం, అది చూపిస్తాను. ఓకేనా? ఇలా ఎలా మార్క్ చేసుకున్నామో అలాగా 2 సైడ్స్ కరెక్ట్గా పెట్టుకొని సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ తొందర పడొద్దు. నిదానంగా దాన్ని ఒక్కటిగా చేసుకొని అప్పుడు చేసుకోండి. ఎప్పుడు బట్టలు సాఫ్గా ఉండాలి, ముడతలు రాకూడదు. ఎందుకంటే ముడత వచ్చిందంటే ఆ చిన్న ముడత అయినా ఎక్కడో మనకు తేడా వస్తుంది. అది తేడా రాకుండా నిదానంగా మంచిగా సాఫ్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చేతులకు అంటే 2 మడతలు ఉన్నప్పుడు సమానంగా ఉన్నప్పుడు ఒక చిన్న మార్క్ పెట్టుకోండి. ఆ మార్కుని మనం షోల్డర్ది ఆ భుజం పైన ఉన్న కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఒకటి గుండు పిన్ పెట్టుకోండి. కొత్తగా అయితే గుండు పిన్ పెట్టుకొని అక్కడి నుంచి ఇలా కొలుస్తూ రండి. అంటే మనకి చేతికి ఎంతవరకు వస్తుంది. ఇప్పుడు అది మళ్ళీ కట్ చేసాం కదా, అందుకని ఇది తక్కువ అవుతుంది. మన బాడీ లూజ్ కూడా ఎక్కువ ఉంది అది కదా. అలా దాన్ని కొలుసుకొని అక్కడి వరకు ఒక పిన్ పెట్టుకొని అలా కుట్టేసుకోండి. కనిపిస్తుందా సరిగా? మొత్తం 2 చేతులు కుట్టేసుకున్న తర్వాత మనం షోల్డర్ అయిపోయింది. ఇప్పుడు మన చెస్ట్కి ఎంత కావాలి, మన అమ్మాయి సైజ్ ఎంత అది చూసుకొని, లేదా పాత డ్రెస్ ఉంటే ఆ పాత డ్రెస్ సైజు కొలుసుకొని దానంతా అక్కడ మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకొని అక్కడి నుండి మనకు నడుం వరకు మళ్ళీ కొలుసుకోండి. భుజం నుంచి నడుము ఎంత ఉంటుంది? 14.5, 15 ఈ మధ్యలోనే మనకు కరువు రావాలి. అంటే క్రాస్గా కట్ చేసుకునేలా నడుము తెలిసిపోతుంది కదా, క్రాస్గా వచ్చేలా దాన్ని మార్క్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఎక్కువ మార్క్ సన్నగా చేయాల్సిన అవసరం ఉండదు. కొంతమందికి స్ట్రేట్గా కుట్టినా సరిపోతుంది. 14.5 వరకు స్ట్రేట్గా కుట్టి అక్కడి నుంచి కరువుగా కిందికి, అంటే మనకు కింద భాగం కొంచెం వెడల్పుగా ఉండాలి. డ్రెస్సు అలాగే ఉంటుంది, దాన్ని మనం ఏం తీసేయలేము. తీసేయాల్సి వచ్చినప్పుడు డిజైన్స్ లేనప్పుడు తీసేసుకుంటూ వేరు, కానీ ప్రస్తుతానికి మాత్రం నడుం వరకు కుట్టి అంటే ఆ కరువులాగా వచ్చిన తర్వాత
కింది దాకా కుట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపెట్టేది ఏంటంటే పైనుంచి మన నడుం వరకు ఎలా కుడుతున్నాం. మార్క్ చూపెట్టాను కదా 14.5 వరకు. అక్కడ నుంచి ఎందుకు ఇలా చూపెట్టాను, భుజాలు చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. చెయ్యి లూజ్గా ఉంది కనుక ఇంకా తిరిగిపోయింది. అంటే ఎలాగూ డ్రెస్సులో లూజ్గానే ఉంటాయి, మరీ అంత టైట్గా బ్లౌజ్ వేసుకున్నట్టు వేసుకోము కదా, అందుకని. బాగుంది కదా. ఇంత డిజైన్ ఉందని దాన్ని అలా కొనేసాను. పెద్ద సైజ్ అయినా సరే మనం కుట్టుకోవచ్చు కదా అని. ఓకేనా, పర్ఫెక్ట్గా ఉంది కదా. మీరు కుట్టుకోండి, నేర్చుకోండి. నా వీడియోలు చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఓకే.